తెలంగాణ తల్లి విగ్రహం తనలానే ఉంటుంది అనడంలో అభ్యంతరమే లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తాను తెలంగాణ ఆడపడుచునన్న ఆమె ఆడపడుచుల్లాగే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉంటుందన్నారు. ఇక మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని, జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కవిత. గతంలో మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసి మళ్లీ ఆయనకే కీలక బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ఫైర్ అయ్యారు. మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని? 1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే డిమాండ్తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా, నేను ఎట్లుంటాను, మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు మా తెలంగాణ వాళ్ళు, గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది.